బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. నాయకుల ఇళ్ల చుట్టూ తిరగడం, ఫోటోలు దిగడం, సిఫార్సులు తెచ్చుకోవడం వల్ల టికెట్ దక్కదని స్పష్టం చేశారు. ప్రజల మధ్య పనిచేసి పార్టీ కోసం కష్టపడిన వారికే భవిష్యత్తులో అవకాశాలుంటాయని తేల్చి చెప్పారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని మళ్లీ బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే టికెట్ ఆశావహులు యాక్టివ్ అవుతున్నారు. కొందరు సీనియర్ నేతల మద్దతు కోసం ప్రయత్నిస్తూ ఉండగా మరికొందరు పార్టీ అధినేత కేటీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రజల్లో కనిపించకుండా కేవలం సోషల్ మీడియా పోస్టులు, సమావేశాల్లో హాజరు కావడం వల్ల రాజకీయ భవిష్యత్తు నిర్మించుకోలేరని కేటీఆర్ హెచ్చరించారు. ప్రతి నాయకుడు గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అని, రైతులు, యువత, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోరాడాలి అని సూచించారు. ప్రజల కోసం పనిచేసిన నాయకుడే నిజమైన నాయకుడని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అనేక అంశాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ పరిస్థితిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయకుండా కేవలం టికెట్ కోసం ప్రయత్నించే నాయకులకు పార్టీ భవిష్యత్తులో ప్రాధాన్యం ఇవ్వదనే సంకేతాలు కూడా ఇచ్చారు. 2028 అసెంబ్లీ ఎన్నికలు దూరంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఇప్పటి నుండే సంస్థాగతంగా బలోపేతం కావాలని చూస్తోంది. ప్రతి నియోజకవర్గంలో పార్టీకి బలమైన నాయకత్వం తయారవ్వాలని కేటీఆర్ భావిస్తూ ఉన్నారు. అందుకే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే నాయకులను గుర్తించి ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎవరి చుట్టూ తిరిగారనేది కాదు, ప్రజల మధ్య ఎంత తిరిగారు అనేదే ముఖ్యం అనే కేటీఆర్ వ్యాఖ్య ఇప్పుడు బీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. టికెట్ ఆశిస్తున్న నేతలకు ఇది ఒక స్పష్టమైన సందేశంగా, పార్టీ భవిష్యత్తు రాజకీయాలకు ఒక రోడ్ మ్యాప్ గా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ హెచ్చరికతో పార్టీ నేతలు నిజంగానే ప్రజల్లోకి వెడతారా, లేక ఇది కూడా ఒక రాజకీయ వ్యాఖ్యగానే మిగిలిపోతుందా అనేది చూడాలి.